పరిశుద్ధుడైన లోకాసు వార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమనగా, రాజకుమారుడొకడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని తన దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అప్పుడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడు వ్యాపారము ఏమేమి చేసి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్ము ఇచ్చిన దాసులను తన యొద్దకు పిలువుడని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీన వలన 10 మీనాలను లభించనని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వారితో చెప్పాను. ఇది దేవునికి మనుషునికి సంబంధించినటువంటి ఉపమానం. యేసు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. రాజ్యాన్ని తీసుకురావడానికి మరలా తిరిగి వెళ్ళాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు లేని ఎడల నేను మరలా వచ్చి మీతో చెప్తానన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏమై ఉంటామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను పోలి ఉంటామని ఎరుగుదాము. ఆయన మనకి బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. ఆ బాధ్యత ఏంటి? ఒకరికి 10 మీనాలను ఇచ్చాడు. 10 మీనాలను ఇచ్చిన ఒకరికి 5 మీనాలను ఇచ్చాడు. ఒకరికి 1 మీనాను ఇచ్చాడు. 10 మీనాలను ఇచ్చిన వాడిని పిలిచినప్పుడు వాడు వచ్చి నమస్కరించి, అయ్యా, నీ 10 మీనాల వలన నేను ఇంకా 10 మీనాలను సంపాదించానని ఇవ్వు అని ఆయనకి ఇచ్చాడు. అంటే నేను ఫలించిన ద్రాక్షావళి వలె నీ సన్నిధిలో ఉన్నాను అని ఆయన తెలియపరుచుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు 10 పట్టణముల మీద అధికారివై ఉండు అన్నాడు. 5 మీనాలు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు ఇచ్చిన 5 మీనాల వలన ఇంక మరి 5 సంపాదించాను అని చెప్పినప్పుడు, బడా మంచి దాసుడా, నీవు మరి 5 పట్టణముల మీద అధికారి అయ్యుండు అన్నాడు. 1 మీనా తీసుకున్నవాడు వచ్చాడు. వచ్చి, ఇదిగో నీ మీనా, నీవు తీసుకొని దానిని పెట్టని దాన్ని ఎత్తుకొని వాడును, విత్తని దాన్ని కోయివాడునైన కఠినుడవు గనుక నీకు భయపడి దానిని రుమాలున కట్టి ఉంచుతునని చెప్పి, అందుకు అతడు, చెడ్డ దాసుడా, నీ నోటు మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడునైన కఠినుడు నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసిన ఎడల నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుందినే అన్నాడు. అక్కడ ఉన్న తన దాసులను పిలిచి ఆ 1 మీనాను వాని దగ్గర నుండి తీసివేసి 10 మీనాలు ఉన్న వానికి ఇచ్చాడు, ఇవ్వమని చెప్పాడు. అప్పుడు వారు అన్నారు, అయ్యా, ఆయనకి 10 మీనాలు ఉన్నాయి కదా అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వానికి తన యొద్ద నుండి తీసివేయబడును. ఈ నీతి ప్రభు మనలను చూచి చెప్పినటువంటి గొప్ప ఉపమానం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.